తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ముందుగా ఏవైతే బంధువర్గంలో ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ప్రతి విషయాన్ని మీరు రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తున్నప్పటికీ అవి మంచి ఫలితాలుగానే సూచిస్తున్నాయి. వ్యాపారపరంగా అనుకునే పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారం బాగుంటుంది. ఎప్పుడో పెట్టుబడిన పెట్టుబడికి ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశంగా గోచరిస్తోంది. అలాగే భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు కలిసి వస్తాయి. మీ తెలివితేటలతోటి ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఏది ఏమైనా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. బంధువర్గంలో కూడా మంచి పేరుని ప్రఖ్యాతిని సంపాదించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి అవార్డు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సినిమా కళారంగాల వారికి అన్నీ బాగున్నా ఏదో తెలియని బాధ వెంటాడుతుంది. ఏదైనా వ్యవహరించేటప్పుడు అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. జనాదరణ పొందగలుగుతారు. ముఖ్యంగా ఉన్న పోస్ట్ నుంచి నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగపరంగా అంతా అనుకూలంగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఒక్కోసారి డివోర్స్ దాకా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి వాటి విషయంలో భాగస్వాములు ఇద్దరు సమన్వయం పాటిస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహాల్లో అంగారక స్తోత్రం పండించడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి ధనుసు రాశి.